ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థించుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా మిమ్మల్ని స్తుతించుటకు, ఈ యొక్క వాక్య భాగం ధ్యానించుకున్నట్టుకు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరిన నామను ప్రార్థించడానికి నేను సెలవు రీతిగా ప్రభావ మీరు మా మధ్యలో ఉన్నారు, మాతో ఉన్నారు, మాలో ఉన్నారు ప్రభావ. ఈ ఆత్మాభిషేకం ద్వారా మమ్మల్ని నింపి ఈ వాక్య భాగం మీరు ముందుకు నడిపించమని, ఈ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద కుమ్మరించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుంచి 16వ వచనం వరకు మన వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుంచి 16వ వచనం. ఏలైనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలోనికి పనివారిని కూలికి పెట్టుటకు పొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారం చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపారు. తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచిన మరికొందరిని చూచి, మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళి ఏమి న్యాయమో అది మీకు ఇద్దురని వారితో చెప్పగా వారు వెళ్ళి దాదాపు 12 గంటలకు 3 గంటలకు అతడు మరలా వెళ్ళి అలాగే చేశాను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచిండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరు ఎందుకు ఊరకనే నిలిచినారని వారిని అడగగా వారు ఎవడనో మమ్మల్ని కూలికి పెట్టుకోలేదండి. అందుకతడు మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళాడండి. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివరి వచ్చిన వారు మొదలుకొని మొదటి వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పారు. దాదాపు 5 గంటలకు కూలి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దినారం చొప్పున తీసుకున్నది. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువగా దొరుకునుకున్నది కానీ వారికి ఒక్కొక్క దినారం చొప్పుననే దొరికింది. వారిని తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారికి సమానంగా చేస్తేవే అని ఆ ఇంటి యజమాని మీద సరుక్కొనిది. అందుకతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొక్క 1 దినారం ఒడబడలేదా? నీవు నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీకు ఇచ్చినట్టే కడపడ వచ్చిన వీరికి ఇచ్చిన నాకు ఇష్టమైనది. నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయం కాదా? నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఆ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అగుదురు, మొదటి వారు కడపటి వారు అగుదురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగమును మనం చాలా శ్రద్ధగా గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. అంటే ఈ ఉపమానం చెప్పడమే పరలోక రాజ్యంతో పోల్చడం జరుగుతుంది. అతడు ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుటకు పొద్దున బయలుదేరి ఒక దినమంతయు పనిచేస్తే 1 దినారం కూలి ఇస్తానని చెప్పి వారిని పనికి రమ్మని చెప్పి ప్రొద్దున బయలుదేరడం జరిగింది. తర్వాత దాదాపు 9 గంటలకు వెళ్ళాడు. తర్వాత అక్కడ ఊరక నిలిచిన వారిని పిలిచాడు. తర్వాత 12 గంటలకు వెళ్ళాడు. తర్వాత 3 గంటలకు వెళ్ళాడు. తర్వాత 5 గంటలకు కూడా వెళ్ళి మరికొందరు నిలిచినట్టు చూసి వారిని పిలిచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, పరలోక రాజ్యం యొక్క ఉపమానాన్ని సూచిస్తుంది. దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, ప్రభు ఉదయకాలంలో లేచి నిన్ను నన్ను, ప్రియమైనటువంటి బిడ్డలారా, మీరు నా యొక్క తోటలోనికి రండి, నా సువార్త యొక్క పనిలోనికి రండి అని మనం పిలిచినప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే, అయ్యో మేము ఇంత ఉదయ సమయంలోనే ఈ పనిలోకి ఇంత తొందరగా జీవితం ప్రారంభించిన ఈ చిన్న వయసులోనే మేము దేవుని యొక్క పనిలోకి వెళ్ళాలా, దేవుడు చెప్పినట్టు నడవాలా? కొంత వయసు గడిచిన తర్వాత ఒక 30 సంవత్సరాలు, ఒక 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రభు సేవ చేస్తాము, ప్రభు పని చేస్తాము, ప్రభు మార్గం చేస్తాము, ప్రభు చెప్పినట్టు రక్షణ పొందుకుంటాము అని అనుకుంటున్నాం. యేసు ప్రభు 6 గంటలకు ఆ విధంగా పిలిచాడు, 9 గంటలకు పిలిచాడు, 12 గంటలకు పిలిచాడు, 3 గంటలకు పిలిచాడు, చివరికి 5 గంటలకు కూడా పిలిచాడు. పిలవడం జరిగింది. పని కూడా ముగించారు. ఇక్కడ వచ్చిన కూలీ వాళ్ళు పని ముగించిన తర్వాత ఆయన తన పరివారాన్ని వచ్చి వారికి సేవకులకు ఈ కూలి చేసిన వారందరికీ కూడా 5 గంటలకు వచ్చిన వారికి 1 దినారము ఇస్తున్నారు. అప్పుడు ఉదయాన్నే పనికి వచ్చిన వారు అనుకుంటున్నారు, సాయంకాలం 5 గంటలకు వచ్చి 1 గంట సేపు మాత్రమే పని చేసిన వీరిని
ఒక దినారం ఇస్తే ఉదయం వచ్చాం కదా మనకి ఎక్కువ దొరుకుతుంది అని వీరు అనుకుంటున్నప్పుడు ఈ వాక్య భాగంలో ఆ యజమానుడు అంటున్నాడు, వాళ్ళు యజమానుడిని ఇచ్చే ఆ జీతం ఇచ్చేటువంటి వ్యక్తిని అడుగుతున్నారు ఏమంటే, చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానంగా చేస్తే అని ఆ ఇంటి యజమానుల మీద సనుక్కున్నారంట. అందుకతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నాయతో 1 దేనారం ఒడవడలేదా? నీ సొమ్ము నువ్వు తీసుకెళ్ళిపోము, నీకు ఇచ్చినట్టే కడపడ వచ్చిన వీరికి ఇచ్చిన నాకు ఇష్టమైనది, నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయట న్యాయము కాదా? నేను మంచివాడనైనందుకు నీ కడుపు మంటగా ఉండదా అని చెప్పాను. ఆ ప్రకారమే కడపటి వారు మొదటి వారు కడపటి వారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఈ వాక్యం అంతట్లో కూడా మనం గమనించినట్లయితే పరలోక రాజ్యం పైననే చెప్పినాడు. మొట్టమొదటిగా ఈ వాక్యం స్టార్టింగ్లోనే పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలినాడు. ఒక ఇంటి యజమానుని పరలోక రాజ్యం పోలినది. పరలోక రాజ్యము ఎలా రాజ్యంలోనికి రండి, యేసుక్రీస్తు ప్రభువు నీ పాపాల నిమిత్తం శాపాల నిమిత్తం రక్తం చిందించాడు, ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, రండయ్యా అంటే ఉదయం 6 గంటలకి కొంతమంది వచ్చారు, తర్వాత 9 గంటలకు కొంతమంది వచ్చారు, 12 గంటలకు కొంతమంది వచ్చారు, 3 గంటలకు కొంతమంది వచ్చారు, 5 గంటలకు కొంతమంది వచ్చారు. యేసు ప్రభువులోకి వచ్చే వారందరికీ కూడా మొట్టమొదట కలిగేటువంటి భాగ్యం ఏంటంటే రక్షణ కలుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, రక్షణ కలుగుతుంది. అది మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటి అంశం. తర్వాత ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటారంటే, ఉదయం వచ్చిన వారు అయ్యా చిట్ట చివర వచ్చిన వారికేమో 1 దేనారము ఇచ్చారు, మాకేమో ఉదయం నుంచి వచ్చిన వారికి 1 దేనారం ఇచ్చారు, ఇదేంటి అని అడుగుతున్నారు. అప్పుడు ఆయన అంటున్నాడు, నీకు ఉదయం వచ్చినప్పుడు నేను కూలికి మాట్లాడేటప్పుడు 1 దేనారమే కదా నీకు కూలి ఇస్తానని మనం అంగీకరించుకుంది. అందువల్ల నీకు 1 దేనారం ఇస్తానని కనుక నీకు 1 దేనారం నువ్వు తీసుకుని వెళ్ళు. 5 గంటలకు వచ్చిన వారికి కూడా 1 దేనారం ఇవ్వడము నా యొక్క ఇష్టం ఉంది, నా డబ్బులు నేను ఆ విధంగా ఇచ్చుకుంటాను అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగానే ప్రభు సమస్త లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా తన రక్షణలోనికి నడిపించడానికి ప్రభు చిత్తమైంది. వారు అనాదిగా దేవుడిని త్వరగా అంగీకరించిన వారికి దేవుని యొక్క దీవెనలు కలుగుతాయి, చిట్ట చివరి అంగీకరించిన వారికి దేవుని యొక్క దీవెనలు కలుగుతాయి. కానీ దేవుడిని అంగీకరించిన వారికి తప్పకుండా పరలోక రాజ్యం లభిస్తుంది అని ఈ వాక్య భాగం స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకవేళ దేవుడిని అంగీకరించుకుంటే, దేవుణ్ణి తృణీకరిస్తే యుగ యుగంలో నరకంలో కాలవలసింది. ఈ వాక్య భాగంలో ఇంకొక 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం గమనించాలి. ఇక్కడ ఏం చెప్తారంటే, ఉదయాన్నే కూలికి వచ్చిన వారు మేము ఎండ బాధ సహించాము అని వారు అంటున్నారు. కానీ వారు గమనించినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఉంది. ఎప్పుడైతే దేవుని స్వార్థ విని, ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు విని యేసుక్రీస్తు ప్రభు రక్తంలో మీ పాపమును మనం కడుక్కున్నామో, ఆ క్షణం మనం రక్షణ పొందామో, మనము మరణంలో నుంచి జీవంలోనికి దాటి వెళ్ళాము. కాబట్టి మనకి ఇంకా మరణ భయం లేదు, మనకి ఇంకా నరకానికి వెళ్తామన్న భయం లేదు. మనం ఆయన తోట లోపల ఉన్నాం కాబట్టి బయట విషయాల గురించి మనం ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు. కాబట్టి విశ్వాసంతో పని కొనసాగిస్తూ ముందుకు వెళ్తాం. ఈ బయట ఉన్న వాళ్ళైతే వాళ్ళు చూడండి, అక్కడ కొంతమంది చెప్తున్నారు, ఏమయ్యా మీరు ఇంతవరకు మిమ్మల్ని ఎవరు పనికి పెట్టుకోలేదా అంటే, దాదాపు 12 గంటలకు 3 గంటలకు పోయినప్పుడు మరికొందరు ఇక్కడ ఎందుకు మీరు ఎవరైనా నిలిచినారంటే వారు అంటున్నారు, వారు ఎవరినో మమ్మల్ని కూలికి పెట్టుకోలేదండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాట దేనికి సెలవిస్తుందంటే, సువార్త అందకపోవడానికి కూడా సూచిస్తుంది. కొన్ని దేశాలలో ముందుగానే సువార్త ప్రకటింపబడింది, కొన్ని దేశాలలో కొన్ని దేశాల్లో సువార్తను అందరి దేశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రభు చిత్తం ఏంటంటే, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా, అంటే ప్రారంభం నుంచి అంతం వరకు కూడా సమస్త జనులకు సువార్త ప్రకటింపబడాలి. ఆ విధంగా ఎప్పుడు సువార్త ప్రకటించి రక్షణలోకి వచ్చిన మనందరం కూడా ఇంకా ఈ 5 గంటల కూలికి వచ్చే వారు కూడా రక్షణ పొందాలని వారి కోసం కూడా మనం ప్రార్థన చేయవలసి ఉన్నారు. ఇది చాలా మర్మమైనటువంటి వాక్య భాగం, చాలా గుడార్థంతో కూడినటువంటి వాక్య భాగం. అంతేగాని వారు రక్షణ, అయ్యో వీడు ఇప్పటికిప్పటికి మారవలసి ముందు రక్షణ పొందాడే, ఇప్పటికిప్పటికి వీరికి స్వార్థ ప్రకటింపబడిన రక్షణలోకి వచ్చి మాతో సమానం అయ్యారని మనం ఎప్పటికీ అనుకోకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ ఆత్మ కూడా నశించిపోకూడదు, ఏ ఒక్క బిడ్డ కూడా నరకానికి వెళ్ళకూడదని యేసు క్రీస్తు ప్రభువు సర్వ మానవాళి పాప పరిహారార్థం కల్వరిశిలో రక్తం చిందించాడు. కానీ ఏ కులానికి సంబంధించిన వ్యక్తి కోసమో, ఏ ఒక్క జాతికి సంబంధించిన వ్యక్తి కోసమో, ఏ తెల్లవారి కోసమో, కేవలం తెల్లవారి కోసమో, కేవలం నల్లవారి కోసమో, కేవలం పొట్టివారి కోసమో
కేవలం పొడుగువాని కోసమో, కేవలం ఎర్రవాని కోసమో దేవుడు రక్తం చిందించలేదు. ఈ భూమి మీద అనాది కాల సంకల్పం ద్వారా యేసు క్రీస్తు ప్రభు తల్లి గర్భంలో పిండంగా రూపింపబడి ఈ భూమి మీద జన్మించిన ప్రతి మనిషి యొక్క పాపం నుంచి ఆ వ్యక్తిని విడిపించడానికి సమస్త మానవాళి కోసం రక్తం చిందించాడు. ఇక్కడ సువార్త 6 గంటల కింద రక్షణ పొందిన వాళ్ళు ముందుగా దేవుళ్ళలోకి వచ్చారు. 12 గంటల కింద వాళ్ళు, 3 గంటల కింద వాళ్ళు, 5 గంటల కింద వాళ్ళు అందరూ రక్షణలోకి నడిపింపబడ్డారు. కాబట్టి రక్షణ నశించిపోయే ప్రతి ఒక్కరికి కూడా రక్షణ కల్పించడం దేవుని చిత్తమైనది. ఈరోజు ఈ సువార్త విని ఈరోజు ఈ క్షణంలో ఎవరైనా యేసు ప్రభువుని అంగీకరిస్తే సొంత రక్షకునిగా యేసు ప్రభు ఇప్పుడే వారిని తన బిడ్డలుగా చేర్చుకోవడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ జీవితాల్లో ఇంకా తొలగిపోయినాయేమో, ఈరోజు నీ జీవితంలో ఇంకా నాకు గమ్యం లేదు, నేను ఎక్కడ గమ్యం లేకుండా నేను తిరుగుతున్నాను, నాకు ఎటు పోవాలో దారి తెలియడం లేదు, నా జీవితంలో ఏం చేయాలో తెలియడం లేదని నువ్వు అనుకున్నట్లయితే యేసు ప్రభు నేను పిలుస్తున్నాను, యేసు ప్రభు నేను పిలుస్తున్నాను. సహోదరుడా, సహోదరి, యేసు ప్రభు నిన్ను తన చెంతకు ఆహ్వానిస్తున్నాడు. నా కుమారుడా, కుమార్తె, సర్వ మానవాళి పాప పరిహారార్థం నీ కలువరిశిలో రక్తం చిందించాను. కేవలం ఒక యూద జాతి కోసమో, ఇజ్రాయెల్ ప్రజల కోసమో కాదు, భారతదేశ ప్రజల కోసము, అమెరికా దేశ ప్రజల కోసము, ఆఫ్రికా దేశ ప్రజల కోసము, ఐగుప్తు దేశ ప్రజల కోసము, ఉత్తర అమెరికా ప్రజల కోసము, దక్షిణ అమెరికా ప్రజల కోసము, ఆర్కిటికా ప్రజల కోసము, అంటార్కిటికా ప్రజల కోసము, ఆస్ట్రేలియా ప్రజల కోసము, న్యూజిలాండ్ ప్రజల కోసము, సమస్త విశాలమైన ఈ యొక్క భూభాగం మీద నివసించే ప్రతి మనిషి యొక్క పాపమును విడిపించడానికి ఆయన రక్తము చిందించాడు కల్వరి శిలువలో. అది భూమి యొక్క నడి మధ్య భాగంలో ప్రభు శిలువ బలియాగం చేశాడు. భూమి యొక్క నడి భాగంలో ప్రభు నీ పాప నిమిత్తం నా పాప నిమిత్తం శిలువలో బలియాడు కనుకనే ఆ రక్త దారులు భూమిని తాకిన వెంటనే ఆ రక్తము ముందు విశ్వాసం ఉంచిన ప్రతి పాపికి రక్షణ కలిగించిన దేవుని చిత్తమైనది. సహోదరుడా, సహోదరు, నువ్వు ఉదయం 6 గంటలకు రక్షణలోకి నడిపించింటే నువ్వు రక్షణలో అట్లాగే కొనసాగు. ఉదయం 11 గంటలకు నువ్వు రక్షణ, 12 గంటలకు రక్షణలోకి వచ్చింటే నువ్వు అలాగే రక్షణలో ఉండు. నువ్వు 3 గంటలకు సువార్త నీ రక్షణలోకి వచ్చింటే నీ రక్షణను గట్టిగా చేపట్టుకో. లేదా నువ్వు 5 గంటలకు రక్షణలోకి వచ్చింటే నీ రక్షణను గట్టిగా చేపట్టుకో. అంతేగాని ముందు రక్షింపబడ్డావని వెనక రక్షింపబడ్డావని తృణీకరించకూడదు. వెనక రక్షింపబడ్డావు నువ్వు, ముందుగా ఉన్నటువంటి వారి మీద నువ్వు తృణీకారం చూపకూడదు. ప్రియ సహోదరుడా, సహోదరుడు, యేసు ప్రభు అందరిని ప్రేమించడానికి సమర్థుడు. యేసు ప్రభు నశించిన దాన్ని వెనక రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పాపలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. పాపలను నీతిమంతులను తీర్చడానికి వచ్చాడు. నేను పాపంలో పిలువచ్చాను, నీతిమంతులు పిలువరాలని ప్రభు చెప్తున్నాను. కనుక పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చారని పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈరోజు యేసు ప్రభుని మీరు చెప్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభుని హృదయంలోకి ఆహ్వానిస్తే యేసు ప్రభుని హృదయంలోకి వస్తాడు. యేసు ప్రభుని హృదయంలోకి వచ్చిన మరుక్షణం నీ హృదయం ఆనందంతో, సంతోషంతో, పరిశుద్ధంతో, పవిత్రత నిండిపోతుంది. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు రక్తం ఎందుకు విశ్వాసం ఇస్తే, యేసు ప్రభు నా పాప నిమిత్తం కలువరిశిలో రక్తం చిందించాడని ఎవరైతే విశ్వసించి ఆ రక్తంతో పాపలు కలుపుకుంటారో వారందరూ కూడా దేవుడి పిల్లలుగా తీర్చబడతారు. వారందరికీ కూడా యేసు క్రీస్తు ప్రభు పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు క్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు క్రీస్తు ప్రభు నిన్ను తన సొంత బిడ్డగా చేసుకోవడానికి ఈ క్షణం సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రభుని అంగీకరిస్తున్నావా? నువ్వు ప్రభుని యొక్క రక్షకుడిగా అంగీకరించినట్లయితే ఈ క్షణంలో మోకరించి ప్రార్థన చేసుకున్నావా? ఆ హృదయంలోనికి రా, నీ రక్తంతో కడుగు, పవిత్రపరచని ప్రభుని అడిగినప్పుడు ఆయనకి రక్షణ దయచేసి నీ సమస్తమైన బంధకం నుంచి నేను విడుదల చేసి నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యం దీవించిన కాక ప్రార్థించుకుందాం. పరలోకమున్న మా తండ్రి, ప్రభువా, చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించి నూరంతరంగా ఫలింపజేసి నా మహిమాత్మ విస్తరింపజేయమని యేసు క్రీస్తు ప్రభు యొక్క అతి శ్రేష్టమైన, ఘనమైన, మహోన్నతమైన, దివ్యమైన నామమున ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్.